మరి ఇద్దరిలో మరి ఎవరు చెప్పాలి ఈమెకేనా అమ్మా ఈమె పేరేం పేరు ఏం పేరు మంది పేరు గోవిందమ్మ అమ్మ ఓ చెడ్డికాంబ ఎవరికైనా ఎరక చెప్పే ముందు నాకు చిన్న అలవాటు ఉందమ్మా అలవాటు ఉన్నది అవును అలవాటు నాకు లేదు బిడ్డ అసలు అలవాటు లేదు అలవాటు నాకు లేదు అలవాటు నాకు లేదు అరే ఎవరికైనా చెప్పే ముందు 133 కోట్ల దేవతలను చేసుకుంటాను చేస్తామంటాను మీరందరూ వచ్చి నన్ను ఆదరించి నాకు వాక్తి పారారమ్మా చిరంజీవి వెంకటేష్ విజయశాంతి రంభారాధిక దేవతల బిడ్డ వీళ్ళు ధ్యానం చేస్తే ఉన్న పైన చూసిపోతే కానీ పుణ్యము రాదు వాళ్ళని చేస్తే పుణ్యము పురుషార్థం 2 వస్తాయి అమ్మ వచ్చండి కాంబా దేవుడు వదిలి నిండుకున్నాడు అమ్మ ముందుగా 3 సార్లు నా గద్దెకు మొక్కు తల్లి గద్దెకు మొక్కు అవే గడ్డకి మొక్కారా ముచ్చినవా తర్వాత ఏమైతే మళ్ళీ ఏమైతే అమ్మా అది గవ్వాల గద్దె మొక్కిదా ఎగో ఈ పుల్ల పట్టుకోండి బిడ్డ పుల్ల పట్టుకోండి అది పుల్ల అంటే సోది పుల్ల ఈ పుల్ల పట్టుకొని ఆ గవ్వాల గద్దెకి దండం పెడితేనే నాకు సోది వస్తుంది నాకు వస్తుంది లేకపోతే వెళ్ళిపోతాను ఇక చెప్తాను తిని తల్లి అమ్మ వచ్చింది కాంబ ఇద్దరు పట్టుకొని మీ దొంగ చూసు కాబట్టి అమ్మా తిని కాంబ నీకు లేక లేక జన్మించాలి ఒకగానో ఒక బిడ్డ ఈమె పేరు గోవింద మహాలక్ష్మి పేరు పెట్టుకున్నారు ఈ మాట ఆమె అడుగుతున్నా మరి చెప్పింది చెప్తుందమ్మా చెండి కాంబ ఒక్కగానో ఒక బిడ్డ అవునా కాదా బుద్ధి బిడ్డ అంటే వనానికి పోయింది ఆ పూల తోటలో నీ బిడ్డ గోవిందమ్మ బ్రహ్మంగారి కళ చూసాలి అప్పటి నుండి నేను బ్రహ్మంగారి చేసుకుంటాను మాట అవునా అవునా మంచి సంబంధం లేదు తల్లి ఒక అరవిందం చూడు సాధు సభలు కలిగిస్తున్నారు ఆయన చెప్తుంటే మాట పలుకుతున్నారు తల్లి ఎవరు చేసుకుంటారు అమ్మా అది సాధువాడు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వీర బ్రహ్మాంగారు విష్ణు తల్లి
తల్లి మీ బిడ్డను ఆ వీరబ్రహ్మగారికి కాలువ కన్యాదానం చేయండి. మీ బిడ్డను బ్రహ్మగారు కళ్యాణం చేస్తే సీతారామునుకున్నట్టుగా లక్ష్మీ నారాయణకున్నట్టుగా ఈడు చోడు చాలా చక్కగా ఉంటారు. అమ్మా అతి సాతుడు ఎక్కడా లేడు. ఆ ఊరు పడ్డ శివాలయంలో ఒక్కడే ఉన్నాడమ్మా, ఒక్కడే ఉన్నాడు. అవును ఆయనకే అమ్మా. అవును ఆయనకి ఏమన్నా బిడ్డ బతకదా లేదా మస్త కష్టాలు పాలవుతారు అంతేనంటావా? అవును తల్లి నువ్వు చెప్పినట్టే బరాబరి ఇస్తావా తల్లి? నీ బిడ్డల గౌరవాన్ని పిలుపు. నేను వచ్చి నీ బిడ్డ పక్కన కూర్చుంటేనే నీ బిడ్డకు లగ్గం అవుతుంది. నేను రాకపోతే నీ బిడ్డ లగ్గం కాదమ్మా. కాదు అవును సరే పిలుస్తాగా 3 ముద్దులు ఎరుకో ఎరుక అనుకుంటే ఎరుకలు మాయమ వెళ్ళిపోయాని అక్కడ అర్థమై శిలా ప్రకారం శివాలను కూర్చున్నాడు బ్రహ్మంగారు. ఇంతలో తన భర్త వచ్చిందట. ఎరుకల సార్ మన ఇంటికి వస్తే మన వీధికి వచ్చే సోది అడిగా కానీ రోగి పాలేకూరండి వైద్యుడు పాలేకూరండి ఎరుకల సాని కూడా సాధికేయమంటుంది. మన బిడ్డ కూడా సాధనే ప్రేమించినట్టుంది. నేను ఒప్పుకున్నా. నా మాట కాదంటవా? నా మాట ప్రకారం వెంటనే పోయి శివాలయం దగ్గర సాధమూర్తి తోలకరా అని పెళ్లి చేద్దామని భార్య చెప్పిందట. అప్పుడు ఆ శివకోటయాచారి భార్య మాటలు అర్థం చేసుకున్నాడు. ఈయన దిగినా వేస్తూ నా బిడ్డ నా భార్య ఒప్పుకుని పోవాలి కదా అని ఆ శివకోటచారి పట్టణం దోతి కట్టి రాజు వేసి మీద పంది వేసి పెద్దమ్మకర్ర చేత పట్టుకొని ఆ సరాసరి శివాలయం చేరుకున్నాడు. అక్కడ వదిలితే స్వామి వారు తపోనిస్తులు కూర్చుంటారు. ఆ తపోనిష్ట అయిపోయిన తర్వాత బాబు నీవెవరు, నీ కులమేంటి వృత్తాంతం అడుగుతున్నాయి. వీరబ్రహ్మంగారు అడిగితే ఆ వీరబ్రహ్మ ఎందుకు సొమ్మలమారు ఎలా చెప్తున్నాడు నాయన? చాలా ఒంటరే వాడ